ఉపవాసాలు మోసి జన్మనిచ్చిన బిడ్డను ఏ తల్లైనా అల్లారుముద్దుగా పెంచుకుంటుంది. కానీ ఓ మహిళ మాత్రం తన పసికందు పట్ల యమ పాసంలా మారింది. 20 రోజుల క్రితమే ఈ భూప్రపంచంలోకి అడుగుపెట్టిన ఆ బిడ్డను కన్న తల్లే హత్య చేసింది. భర్త ఆరోగ్య పరిస్థితి బాగోలేదని 15 రోజుల ఆడపిల్లను చంపేసిందో తల్లి. ఆడపిల్ల పెద్దయ్యాక ఆర్థిక సమస్యలు చుట్టుముడతాయని భావించి నీళ్ల బకెట్లో వేసి కడతీర్చింది. పోలీస్ కేసు నుంచి తప్పించుకోవడానికి గుర్తు తెలియని వ్యక్తులు నీళ్లల్లో పడేశారని నాటకానికి తెరలేపింది. చివరకు పోలీసు విచారణలో చేసిన తప్పు అంగీకరించింది. ఈ అమానవీయ ఘటన మైలార్దేవ్పల్లి ఠాణా పరిధి ఐడిఏ బండ్లగూడలో జరిగింది. తమిళనాడుకు చెందిన ముదులైమణి ఆరోగ్య విద్యే దంపతులు ఐడిఏ బండ్లగూడలో ఉంటూ శాస్త్రీపురం అలీనగర్లోని ఓ కంపెనీలో కూలీలుగా పనిచేస్తున్నారు. వారికి ఏడాది బాబు ఉన్నాడు. ముదులైమణికి 6 నెలల క్రిందట 2 మూత్రపిండాలు పనిచేయడం లేదని తేలింది. అప్పటికే ఆమె గర్భంతో ఉంది. 15 రోజుల కిందట ఆడపిల్ల పుట్టింది. అప్పటికే భర్త కిడ్నీ సమస్యతో బాధపడుతున్నాడని, ఒకవేళ ఆయన మరణిస్తే తమ పరిస్థితి ఏమిటని భావించింది. ఆడపిల్ల పెద్దయ్యాక పెళ్లి, ఇతర ఖర్చులు, ఒంటరి మహిళగా తాను భరించలేమని చంపేద్దామని నిర్ణయించుకుంది. ఇంట్లో భర్త లేని సమయం చూసి నీళ్ల బకెట్లో వేసింది. పసికందు చనిపోయాక అసలు నాటకం మొదలుపెట్టింది. తన పాప కనిపించడం లేదని ఇంటి చుట్టుపక్కల వెతికింది. బకెట్లో బిడ్డ మృతదేహం కనిపించిందని గట్టిగా కేకలు పెడుతూ విలపించింది. తాను చిన్నారిని మంచం మీద పడుకోబెట్టి స్నానానికి వెళ్లగా ఎవరో నీళ్ల బకెట్లో పడేశారని చెప్పింది. భర్తకు విషయాన్ని చెప్పి కన్నీరు మున్నీరైంది. ఈమె హత్య చేయడానికి కారణం ఏంటంటే భర్త యొక్క కిడ్నీలు 2 కూడా ఫెయిల్ అయినాయి. ఆయన ఆరోగ్యం బాగలేదు, ఎంతకాలం బ్రతుకుతాడో తెలియదు అని ఈమె మదనపడి ఆడపాప పుట్టింది, మళ్ళీ ఈమెను చదివించాలా, పెళ్లి చేయాలంటే బాగా ఇబ్బందులు అవుతాయి అని చెప్పి భావించి ఆమె తన సొంత కూతురునే బాత్రూంలోని ప్లాస్టిక్ బకెట్లో వాటర్లో వేసి చంపేసి మళ్ళీ పాప కనిపిస్తలేదని చెప్పి వాళ్ళ అత్తమ్మకు మిగతా వాళ్ళకు చెప్పి కొద్దిసేపు యాక్ట్ చేసింది. మేము కేసు రిజిస్టర్ చేసిన తర్వాత పోస్ట్మార్టం తీసుకున్నాం. పోస్ట్మార్టం రిపోర్ట్లో కూడా ఆ పాప వాటర్ తాగి చనిపోయినట్టుగానే రిపోర్ట్ వచ్చింది, నివేదిక. మరియు ఈరోజు ఆమె తల్లిని అదుపులోకి తీసుకొని విచారిస్తే తన కూతురును తానే చంపినట్లుగా ఒప్పుకుంది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. తల్లి చెప్పే విషయానికి అక్కడి పరిస్థితులకు పొంతనలేకపోవడంతో పోలీసులు అనుమానపడ్డారు. అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా నీళ్లలో పడేసినట్లు చెప్పింది. గురువారం అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు.